అనేది ఒక తెల్ల కాగితం లాంటిది. ఇది ఈరోజు మనం అంటున్న మాట కాదు, ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పిన సంగతి ఇది. అయితే మన ప్రవర్తన, మన మంచి చెడు, మనం చేస్తున్నటువంటి విధానాలు, మన జీవన శైలి మన తలరాతలను నిర్ణయిస్తాయి. మనుషులు రెండు రకాలు ఉంటారు. పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు, నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు. పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు తమ జీవనశైలిని ప్రశాంతత వైపు నడిపిస్తారు. అంటే ఒక సంతోషంగా ఉండడం, తృప్తిగా ఉండడం, ఎప్పుడు ఎదుటి మనిషిని నెగిటివ్గా తీసుకోకుండా మంచి పాజిటివ్ థింకింగ్ తోటే రిసీవ్ చేసుకుంటారు. అదే నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు, నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు రెండో రకం. వీళ్ళు ఏంటంటే వాళ్ళ జీవన శైలిని, జీవిత విధానాన్నంతా కూడా ఎప్పుడు నెగిటివ్ ఒపీనియన్స్తో నింపుకుంటారు. ఏది మాట్లాడినా వాళ్ళ నెగిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని అశాంతితో నింపుకుంటారు. అంటే ఈ రెండు కలిసి, పాజిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ, ఈ రెండు రకాల వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జీవితాన్ని అనే తెల్ల కాగితంలో రాత, ఆ రకమైన రాతతో నింపేసుకుంటారు. ఇప్పుడు తీసుకుంటే మన జీవితం మొత్తం కాగితమయమే. గమనించారు ఎప్పుడన్నా? మనిషి పుడితే కాగితం, చనిపోతే కాగితం. ఆస్తి కొంటే కాగితం, ఆస్తి అమ్ముకుంటే కాగితం. బంధం ఏర్పడితే కాగితం, విడిపోతే కాగితం. అప్పు చేస్తే కాగితం, అప్పు తీసుకుంటే కాగితం. కాగితం లేని గడియ చెప్పండి జీవితంలో? అసలు లేదు. ప్రతి దానికి కాగితం కాగితం కావాల్సిందే. కాగితం మీద ఉన్న రాతకున్న విలువ మనిషి జీవితానికి లేదు. అవునా? మనిషి రిలేషన్స్కి లేదు. మనిషి అసలు నేను తప్పనించి మనము అనే పదం వినడం చాలా రేర్ అయిపోయింది. ఎంతసేపు నేను 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 అనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేస్తుంది. నేనులో ఒకే మనిషి ఉంటాడు. చట్టాలు ఒకటే అండి. చట్టాలు ఎప్పుడు కూడా మనిషి మనసులను నిర్ణయించవు. ఇప్పుడు మనకి కస్టమ్స్ అంటాం. కస్టమ్స్ అనేది ఎట్లొస్తుంది? మన పూర్వీకులు ఆచరించిన విధానాలు, వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్, వాళ్ళ జీవన శైలి, అవన్నీ తరతరాల నుంచి వస్తూ ఉంటే, అవే హ్యాబిచువల్గా ఫాలో అవుతూ ఉంటే, అన్ని తరాల్లో ఏ ఒక్క తరము స్కిప్ కాకుండా అన్ని తరాలు ఫాలో అవుతుంటే, అది లాస్ట్కి ఏమవుతుంది? అది కష్టంగా మారిపోతుంది. ఇది మా కస్టమ్స్ అండి అంటారు. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క కస్టమ్స్ ఉంటాయి. అది వాళ్ళ కష్టం. ఈ కస్టమ్స్ని బేస్ చేసుకుని చట్టాలు తయారయ్యాయి. చట్టాలు ఎప్పుడు కూడా కస్టమ్స్కి అగేన్స్ట్ కాదు. మనిషి మనసుల్ని మార్చలేవు చట్టాలు. మనసును మార్చేది కేవలం వాళ్ళ ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం చట్టాలకు లేదు. ఒక్కటి గమనించండి, చట్టాలు మనం నిర్ణయించుకున్న విధానాన్ని, మనము ఫాలో అవ్వాలనుకున్నటువంటి విధానం, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి అది చట్టాలు ఆల్రెడీ కల్పించాయి. కాబట్టి ఆ వాటికి భంగం కలగకుండా చట్టాలు చూసుకుంటాయే తప్పనిచ్చి నువ్వు ఇలానే కలిసి ఉండాలి, నువ్వు ఇట్లనే మాట్లాడాలి, నువ్వు ఆ రకంగానే ఉండాలి, నీ కష్టం ఇలానే ఫాలో అవ్వాలి అని చెప్పవు. అది నీ విచక్షణ. కానీ నీ ప్రవర్తన వల్ల వేరో వ్యక్తికి నష్టం కలిగినా, వాళ్ళ గౌరవానికి భంగం కలిగినా, ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలనేవి ఎంటర్ అవుతాయి. అంతే తప్పనిచ్చి నీ మనసు మార్చాల్సిన గత్యంతరం చట్టానికి లేదు, అవసరం కూడా లేదు. అది నీ విచక్షణ. మనిషి జనరల్గా చెప్పేది ఏంటి? అలవాట్లో పొరపాటైంది అంటారు. అలవాటులో పొరపాటు అయ్యేది ఏంటి? అలవాటు అనేది అంటే పొరపాట్లు చేయడం అలవాటు అనమాట నీకు. అంతే కదా మీనింగ్. పొరపాట్లు అనేవి అలవాటుగా మారితే ఇంకా వాడికి మంచి చేసేది ఎప్పుడు? ఏంటంటే ఒక హ్యాబిచువల్గా మాట్లాడేస్తుంటాం, హ్యాబిచువల్గా చేసేస్తూ ఉంటాం. అన్నీ హ్యాబిచువలే. ఏది మన బ్రెయిన్ని ఉపయోగించి చేయాలి అనేది కానీ,
మన బ్రెయిన్కి ఇది తప్ప ఒప్ప నిర్ణయించుకోవడానికి కొద్దిగా సమయం ఇవ్వడానికి కానీ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు. ఒక పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించినా కూడా అది తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని ఆలోచించుకొని చేస్తాం. కానీ ఆ అవకాశం మన బ్రెయిన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మనము దానికి ఇండికేషన్స్ ఇచ్చేస్తుంటాం. మనిషికి మనసుకు తట్టాలి, చేసేయడం, ఏదనిపిస్తే అది చేసేయడం. ఇప్పుడు ప్రతిదీ మన జీవితంలో ఒక ఏమంటారు అనుభవం జరిగితేనే తప్ప నుంచి పాఠం నేర్చుకుంటానంటే ఎలా జరుగుతుందండి? మన పెద్దలు వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను మనకు ఒక లెసన్స్ మొదట నేర్పిస్తారు. దాన్ని మనము లెసన్ పాఠంగా గ్రహించి మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసి జాగ్రత్త పడాలి. అంతే తప్పనిచ్చి వాళ్ళ జీవితంలో జరిగినాయి కదా నా జీవితానికి మళ్ళీ నాకే జరిగితేనే నేను చేస్తాను అంటే, ప్రతి మనిషి జీవితము తనలో ఒక అనుభవం జరిగితే తప్పనిచ్చి నేను నేర్చుకోను అంటే ఇంకా జీవితానికి ప్రతి జీవితంలో తప్పులే. కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదు. పెద్దల మాటకు విలువ ఇవ్వాలి, పెద్దల జీవితాల్ని మనం పాఠాలుగా తీసుకోవాలి. అప్పుడు మన జీవితం అనే ఈ తెల్ల కాగితాన్ని మంచిగా రాసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి జీవితాన్ని కాగితమే నిర్ణయించాలి అనుకోవడం తప్పండి. మన మనసు నిర్ణయించాలి, మన విధానం నిర్ణయించాలి, మన పద్ధతులు, మన పెద్దలు చెప్పిన ఉన్న నమ్మకాలు, ఆ నమ్మకాలు మనని నిలబెడతాయి కూడా. అంతే తప్పనిచ్చి ఒక కాగితము మన జీవితాన్ని శాసించకూడదు. ఎప్పుడు చట్టాలు మనిషికి రక్షణ కల్పించగలవే కానీ మనసుకు కాదండి. మన జీవన శైలి మన ప్రవర్తనని నిర్ణయిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. నోరు జారిన మాట, చేయి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం.